మనం ప్రతి వీడియోలో ఇలానే చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా బీజేపీ మీద కానివ్వండి, బీజేపీ అనుకూలంగా మాట్లాడే సుప్రీంకోర్టు కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఉంటాయో వాటి మీద ఎవరైనా అంటే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఎవరైనా ఏమన్నా అంటే వీటికి ఎక్కలేని రోషం పట్టుకొచ్చేది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మోచేతుడి దాకా బతుకుతున్నాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చి బతుకుతున్నాడు. గతంలో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు మీద అనుకూలంగా తీర్పిస్తే అది సుప్రీంకోర్టు మంచిది కాదు, సుప్రీంకోర్టు మన దేశంలో సుప్రీంకోర్టు ఎంత అధ్వానంగా ఉందో అని చెప్పి సుప్రీంకోర్టు తిట్టాడు ఈ విధవ. ఇప్పుడు ఎన్నికల కమిషన్ని వెనకేసి వస్తున్నాడు. ఒకసారి అంటే వీడు ఏదో ఒకటి అంటే కన్ఫ్యూజన్ చేసి జనాన్ని గందరగోళం చేసి ఏదో వీడియో తీసుకొచ్చి ఏదో చెప్పాలనుకున్నది దాన్ని లింక్ చేసి చెప్తాడు. ఒకసారి మీరంటే ఇవన్నీ మనం అందరూ తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాను. ఫరీద్ అనే అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, అంటే 13 సంవత్సరాల పాప. ఈ పాపకి ఓటు హక్కు ఇచ్చారు. ఇలాంటి ఓట్లన్నింటినీ కూడా ఈసీ ప్రక్షాళన చేస్తుంది. మరి ఇప్పుడు దీని గురించి ఎవడు మాట్లాడతారు? ఎస్ఐఆర్ ఎందుకు ఎస్ఐఆర్ ఎందుకు అన్నారు. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఎస్ఐఆర్ నిర్వహించితే కదా ఈ రోజు ఇలాంటివన్నీ కూడా బయటపడ్డాయి. ఇలాంటి పనికిమాలిన విధవా, బీహార్లో ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయొద్దని ఎవడనలా. రాహుల్ గాంధీ గారు చెప్పినా, దేశంలో ఎవరు చెప్పినా, సుప్రీంకోర్టుతో సహా ఏం చెప్పారంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సిందే. కాకపోతే ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని 2 నెలల ముందే అంటే ఇంకా 6 కోట్ల మంది జనాభా ఉంది బీహార్లో. అంతమందిని ఎలా విచారించి వాళ్ళలో ఉన్నవాళ్ళు ఎవరో లేని వాళ్ళు ఎవరో దొంగ ఓట్లు అంటూ ఎలా తేలుస్తారు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. గదవా ఎస్ఐఆర్ చేయొద్దంటలా చేయమంటున్నారు కాబట్టి దాని టైం కరెక్ట్ కాదు. ఒక 5-6 నెలల ముందు, ఎన్నికలకి 5-6 నెలల ముందు అయితే టైం సరిపోద్ది. ఇంత హడావిడిగా చేసిన అవసరం ఏంటి అని సుప్రీంకోర్టు కూడా చివట్లు పెట్టింది. అయితే వీడు చూడండి, ఆ చిన్న పాప అంటున్నాం అంటే రోహింగ్యాలు అంట వాళ్ళు, 8వ తరగతి చదువుతుందంట పాప. ఆ పాపకి ఓటు హక్కు ఇచ్చారంట. 16 సంవత్సరాల కురవాడు 8 ఓట్లు ఒకే రోజు ఒకే పోలింగ్ బూత్లో బీజేపీకి 8 ఓట్లు వేశాను అని చెప్పి ఓటు హక్కు లేనివాడు అని సెల్ ఫోన్ లోపలికి పోలింగ్ బూత్లో తీసుకెళ్ళి వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెడితే ఈ లంజాకొడికి అది తప్పనిపించాల. ఇప్పుడు అంటే ఎవరో ఆ ముస్లిం అమ్మాయి పేరు చెప్పించి ఆ అమ్మాయి కంటే ఓటు హక్కు కల్పించారంట. ఎవడు నీ అమ్మ 3 కల్పించాడు ఓటు హక్కు, వీడికి కూడా కల్పించాడు. అది కాదు, ఈ రాజన్ ఠాకూర్ అనే వాడికి 16 సంవత్సరాల అబ్బాయికి ఎవరు కల్పించాడు ఓటు? నీ అమ్మ 3 కల్పించాడు. ये है नंबर दूसरा। ये है तीसरा नंबर, विवेक का है। ठीक है, मैं डाल रहा हूँ, वोट देख लो। तीसरा नंबर है, तीसरा 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 ठीक है। ये है चौथा नंबर आ जाएगी। पांचवा वोट है, ये 5वां देख लो, 5वां है, 5वां 5 वोट डाल चुका हूँ, 6वां लेके जा रहा हूँ और ये भी वोट पड़ेगा, 6वां भी वोट पड़ेगा जी, बिल्कुल 6वां पड़ेगा। 6ठा वोट 6ठा। सातवां वोट 7वां।
8वीं। చూశారు కదా, వీడి పేరు రాజన్ ఠాగూర్, సన్ ఆఫ్ అనిల్ సింగ్ ఠాగూర్. ఫరూకాబాద్లో జరిగింది ఇది. ఆ అబ్బాయి వయసు 16 సంవత్సరాలు. 8 సార్లు ఓటేశాడు. బీజేపీకి వేశారని 8 సార్లు. అంటే ఓటేసే పోలింగ్ బూత్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్ళి సెల్ఫీ తీసుకుంటూ వీడియో తీసుకుంటూ దాన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడితే మరి అవే గాడిదలు వేస్తున్నావు నువ్వు. ఇప్పుడేమో అమ్మో లబోదిబం అంటున్నాడు. రాహుల్ గాంధీ గారి మాట వచ్చేసరికి లబోదిబం అంటున్నాడు. పైగా వాడు చూపించి నేను బీజేపీకి ఓటేసాను అని చెప్పి 8 సార్లు వేసానని చెప్పి చూపించాడు ఆ అబ్బాయి. ప్రజాస్వామ్యం దేశంలో ఇంత జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీ గారు అడిగితే సమాధానం ఎవరు చెప్పాలా? ఎన్నికల కమిషన్ చెప్పాలి. కానీ సమాధానం ఎవరు చెప్తున్నారు తెలుసా? బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఈ వాళ్ళ మూతుల్లాగే యూట్యూబ్లు పేర్లు పెట్టుకొని యూట్యూబ్ చేసేవాళ్ళు పిచ్చివాడని చేసే జనాన్ని ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకా రాహుల్ గాంధీ అంటాడు ఈ రథవ అంటే రోహింగ్యాలంట ముండా. రోహింగ్యాలు దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు, ఏది అన్ని ఒక రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు 40,000 మంది. ఈ మాట నేను చెప్పింది కాదు, మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చెప్పింది. గతం 2024లో చెప్పారు అనమాట. మన దేశవ్యాప్తంగా 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారు. అంటే బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగిస్తే రోహింగ్యాల పేరు చెప్పి అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఓట్లు, అంటే కాంగ్రెస్ పడితే ఓట్లు అన్నవాళ్ళు ముస్లిమ్స్ ఓట్లు తొలగించి రోహింగ్యాల పేరు చెప్తున్నారు. అథవా రోహింగ్యాలు దేశవ్యాప్తంగా ఉన్నది 40,000 మంది అయితే 65 లక్షల మంది ఆడ నుంచి వచ్చారని